Praise the Lord everyone. How are you all? Hope you all are doing good. Welcome back to another vlog. ఇంకో 1 డేలో మనం కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాము 2024లోకి. ఈ 2023లో దేవుడు చేసిన మేలులు, ఆశ్చర్యకార్యాలు, గొప్ప క్రియలు అవి మనం గుర్తు చేసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాము. ఈ 31st నైట్ వాచ్ నైట్ సర్వీసెస్ ఉంటాయి కదా, సో అది తప్పకుండా మీరు అందులో పాలు పంచుకోండి. వెళ్ళలేని వాళ్ళైతే ఇంట్లోనే ఉండి లైవ్ సర్వీసెస్లో ఉండండి. కాసేపు మీ కుటుంబంతో మీరు ప్రార్థించుకోండి. ఇలాంటివి మనము చెయ్యడము చాలా ప్రాముఖ్యం. దేవుని స్తుతించడం అనేది చాలా అవసరం, అత్యవసరం. దేవుడు మనం లేకపోతే ఈ సంవత్సరంలో మనము ఇట్టి రీతిగా మనం ఉండలేము. ఆయన కాపుదల, ఆయన కృప, ఆయన కనుదృష్టి లేకపోతే ఇట్టి రీతిగా మనము జీవించలేము. నా జీవితంలో దేవుడు చేసిన మేలులు, ఒక చిన్న బిడ్డనే నా జీవితంలోకి ఇచ్చాడు. తర్వాత బిడ్డకి మంచి ఆరోగ్యం, తర్వాత అన్ని విషయాల్లో, మా కుటుంబంలో అన్ని విషయాల్లో దేవుడు ఉన్నాడు. ఇలా నేను ఈ యూట్యూబ్లో మీతో మాట్లాడడానికి దేవుడు చూపిన కృప ఎంతో గొప్పది. ఎందుకంటే అసలు మాట్లాడటమే చాలా భయంగా ఉండేదాన్ని. దేవుడు నన్ను ధైర్యపరిచి ఇలాంటి ప్లాట్ఫామ్లో నన్ను దేవుడు ఉంచాడు. అండ్ ఇలాగా ఆయన మాటలు చెప్పడానికి నాకు ఆయన చూపించిన కృప బట్టి నేను ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్యకి. దేవుడు చేసిన చిన్న చిన్న థింగ్స్ అవి మనకి చిన్నగా అనిపించవచ్చు, కానీ అది ఆయన దృష్టిలో అది పెద్దది. ఎందుకంటే ఆ చిన్నదే నెక్స్ట్ దానికి అది చాలా ఇంపాక్ట్ చూపించేది అయి ఉంటుంది. సో దేవుడు దాని నుంచి ఒక సంతోషాన్నో లేకపోతే ఒక దుఃఖాన్నో ఉంచినప్పటికీ అది ఎట్ లాస్ట్ మనకి ఫేవరబుల్గా ఉండేలాగా చేస్తాడు దేవుడు. ఎప్పుడు కూడా మనం దేవుడు చేసిన దాన్ని ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. మనుషులు ప్రేమించటం లేదని, మనుషులు మనం చూడట్లేదని మనం ఎప్పుడు ఫీల్ అవ్వద్దండి. మనుషుల ప్రేమ అస్సలు కోరుకోకండి. ఎస్, టెంపరీగా వాళ్ళు మనకు చూపిస్తారు. మనము ఈ మానవ శరీరంలో ఉన్నాం కాబట్టి ఇలాంటివన్నీ మనకి ఇంపాక్ట్ చూపిస్తాయి. కానీ ఎట్ లాస్ట్ మన దేవుడి ప్రేమే మనకు కావాలి. దేవుడు ప్రేమించకపోతే మనం ఈ రీతిగా ఉండమండి. అసలు మనుషుల ప్రేమ ఎందుకు అసలు పనికి రాదు. ఎందుకంటే డబ్బు ఉన్నంత వరకు, లేకపోతే మీరు ఒక మంచి మాట చెప్పేంత వరకే వాళ్ళు చూపిస్తారు. కానీ మన హార్డ్ టైమ్స్లో కానివ్వండి, లో టైమ్స్లో ఎవ్వరూ మన దగ్గరికి రారు. 2023లో దేవుడు నాకు చాలా చాలా మేలు చేశాడు. అందుని బట్టి నేను దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఇక్కడ మీకు ఏం చూస్తున్నానంటే ప్యారెట్స్. లాస్ట్ వీడియోలో ప్యారెట్స్ కూడా రావాలి అని చెప్పాను కదా, సో ప్యారెట్స్ వచ్చాయండి బాల్కనీలోకి. ఐఎమ్ సో హ్యాపీ. ఇలాగ అనుకున్నాను. అది ఒక స్ట్రాంగ్ బిలీఫ్ ఉంటుంది చూసారా, దేవుడు తప్పకుండా ఆ చిన్న వాటిని కూడా దేవుడు వింటాడండి. సో అవి వచ్చాయి, క్యాప్చర్ చేద్దాము అని ఫోన్ తీసుకెళ్లే లోపల వెళ్ళిపోయినాయి అనమాట. సో అక్కడ అవి కొంచెం అక్కడ వైర్స్ ఉంటాయి కదా, అక్కడ నుంచి చూస్తున్నాయి. సో అన్కంఫర్టబుల్ ఉంటుంది వాటికి కూడా అని నేను అక్కడ నుంచి కెమెరా తీసేసుకుని లోపలికి వచ్చేసాను. సో ఇవి చిన్న చిన్న మూమెంట్స్ ఎంత హ్యాపీనెస్ ఇస్తున్నాయి కదా. చిన్నవే అనిపించవచ్చు కానీ చాలా హ్యాపీనెస్, గ్రేట్ ఇంపాక్ట్ ఉంటుంది మన లైఫ్లో. సో న్యూ ఇయర్కి కొత్త రెజల్యూషన్స్ తీసుకుంటున్నారా? అంటే కొత్త ఆలోచనలతో, కొత్త నిర్ణయాలతో న్యూ ఇయర్లోకి మనం అడుగు పెడుతూ ఉంటాము. చాలా రెజల్యూషన్స్ మనం తీసుకుంటాము అవి పాటించాలని. సో నేనైతే నా రెజల్యూషన్స్ లాస్ట్ ఇయర్ అంటే ఈ ఇయర్ ఏవైతే 2023లో అవి కంటిన్యూ చేస్తాను. కాకపోతే కన్సిస్టెంట్గా చేయాలని అదొక్కటే పెట్టుకున్నాను. ఎందుకంటే ఇన్ ద మిడిల్ ఆఫ్ ది ఇయర్లో నేను కొన్ని రెజల్యూషన్స్ అంటే కరెక్ట్గా చెయ్యాలి అని పెట్టుకున్నాను, కానీ ప్రాపర్గా చేయలేదు. ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు తీసుకుని చేయటము, చదవటం ఇలా చేశాను. సో ఏవైతే ఇయర్లో ఉన్నాయో నెక్స్ట్ ఇయర్ కూడా అవే రెజల్యూషన్స్ కన్సిస్టెంట్గా ఫాలో అవ్వాలని పెట్టుకున్నాను. కొత్తగా ఏ రెజల్యూషన్స్ అయితే నేను తీసుకోలేదు. 2024లో నన్ను నేను మోటివేట్ చేసుకోవడానికి, కన్సిస్టెంట్గా ఉండడానికి కొన్ని థింగ్స్ని నేను పర్చేస్ చేసుకున్నాను. అందులో ఈ ల్యాంప్ కూడా ఒకటి. ఎందుకంటే బైబిల్ రీడింగ్ని మనము చాలా
సులభంగా ఈజీగా తీసుకోకూడదు అని నేను అనుకున్నాను. ఎందుకంటే చదువుదాం ఇన్ ద మిడిల్ ఆఫ్ ది ఇయర్లో ఈ రెజల్యూషన్ తీసుకున్నాను, ఏంటంటే చదవాలి అని అనుకున్నాను. కానీ టైంని నేను సెట్ చేసుకోలేదు. అంటే ఇప్పుడు కరెక్ట్గా నేను 4 o'clock లేచి చదువుకోవాలి ఎర్లీ మార్నింగ్ అని మనం ఒక టైం పెట్టుకున్నాము. ఆ టైంని మనం మిస్ అవ్వము. రేపు పొద్దున్న చదువుదాము అనుకుంటే ఏదో ఒక టైం అని ఆఫ్టర్నూన్ వెళ్ళిపోతుంది, సాయంత్రం వెళ్ళిపోతుంది, నైట్ ఒక్కటే మిగులుతుంది. సో అలా నేను చేయకూడదు అని చెప్పేసి కొంచెం మోటివేషన్గా ఉంటుంది నాకు కూడా అని ఈ ల్యాంప్ తీసుకుని చాలా చాలా బాగుంది ఈ టేబుల్ ల్యాంప్. పొద్దున్న లేచిన కాడి నుంచి ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. సో ఐ డోంట్ వాంట్ టు రన్ ఇన్ దట్ వే. సో మార్నింగ్ లేవగానే ఫస్ట్ నేను ఇదే చేయాలి, ఇదే చదవాలి అని రెజల్యూషన్ అనమాట. సో లాస్ట్ ఇయర్వే ఈ ఇయర్ పెట్టుకున్నాను అన్నాను కదా, సో దాన్ని కన్సిస్టెంట్గా ఫాలో అవ్వాలనుకుంటున్నాను. సో వర్డ్ ఆఫ్ ది ఇయర్ ఏంటంటే నాది కన్సిస్టెంట్గా అన్నిటిలో నేను ఉండాలని ఈ ఇయర్ వర్డ్ ఆఫ్ ది ఇయర్ పెట్టుకున్నాను. మీరు కూడా అలాగా ఏదైనా వర్డ్ ఆఫ్ ది ఇయర్ పెట్టుకోండి, ఎక్కడైనా దాన్ని స్టిక్ చేసుకోండి, సో దట్ మీకు జ్ఞాపకం వస్తుంది. హౌ టు సెట్ 2024 గోల్స్ విత్ గాడ్. గోల్ సెట్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. షార్ట్ టర్మ్ గోల్ అవ్వండి, లాంగ్ టర్మ్ గోల్ అవ్వండి, ఇవి మనము యూజువల్గా వింటూ ఉంటాం. షార్ట్ టర్మ్ గోల్స్ అంటే 6 monthsలో కానివ్వండి ఆర్ 3 monthsలో మనం అది కంప్లీట్ చేయాలి అని ఒక టార్గెట్ పెట్టుకున్నాం, షార్ట్ టర్మ్ గోల్స్. లాంగ్ టర్మ్ గోల్స్ ఇన్ ఫ్యూచర్లో అంటే ఎండ్ ఆఫ్ ది ఇయర్, లేకపోతే ఇక్కడ 3 years ఉన్న దానికి ఈ ఇయర్లోనే మనం చేసుకుని ఏదైనా హౌస్ బయింగ్ కానివ్వండి ఆర్ ఎనీ సంథింగ్ కార్ ఆర్ ఎనీ అదర్ మీకు పర్సనల్గా రిలేటెడ్ అయిన ఏవైనా కానివ్వండి, అలా గోల్ సెట్ చేసుకుంటాం. సో ఇయర్ స్టార్టింగ్ అవ్వగానే దేవునికి మన సమయాన్ని దేవుని చేతిలో అప్పచెప్పాలి. సో ఇన్ దట్ వే వీ హ్యావ్ టు సరెండర్ టు అవర్ గాడ్ బై స్టార్టింగ్ అ ఫాస్టింగ్ ప్రేయర్. సో రాజ్ ప్రకాష్ పాల్ గారు 21 days ఫాస్టింగ్ ప్రేయర్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. సో అందులో మనం పాలు పంచుకుందాం, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. అది ఒకవేళ మీరు చేయలేకపోతే ఇట్స్ అప్ టు యూ అండి, మీరు ప్రేయర్లో కూడా ఉండొచ్చు, దానియల్ ఫాస్టింగ్ చేయొచ్చు కూడా. సో ఇది మనల్ని మనం శుద్ధి చేసుకోవడానికి, ఇంకా లోకానుసారంగా మనం వెళ్ళకూడదండి. న్యూ ఇయర్ అన్నప్పుడు ఏదో ఒక విధంగా లోకానుసారంగా మనము అట్రాక్ట్ అయిపోతుంటాం. అట్టి రీతిగా కాదు. ఇప్పుడు మనం అంత్యకాలంలో ఉన్నాము, గడ్డు సమయాల్లో ఉన్నాము, మనల్ని మనం భద్రపరచుకోవాలి. వీ హ్యావ్ టు బీ సో కేర్ఫుల్ ఇన్ ఎవ్రీ ఏరియా. సో ఇయర్ స్టార్టింగే మనము దేవునిలో నడవాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఫాస్టింగ్ ప్రేయర్. ఈదర్ ఫాస్టింగ్ ప్రేయర్ ఆర్ ఎనీ అదర్ ప్రేయర్స్ ఇఫ్ రిక్వైర్డ్. మీకు ఫాస్టింగే చేయాలని ఏం లేదండి, రెగ్యులర్గా మీరు ప్రేయర్స్ అంటే మీరు యూజువల్గా 1 day ఆ డేకి 2 సార్లు మీరు ప్రేయర్ చేసుకున్నట్లయితే 3 times ప్రేయర్ చేసుకోవాలన్నట్లుగా. ఒకవేళ 15 minutes ప్రేయర్ మినిట్స్ పెట్టుకోవాలి, లేకపోతే 5 minutes. మీరు అసలు 1 second 30 seconds చేసేవాళ్ళు అయితే 15 minutes చేసుకోవాలి, 5 minutes చేసుకోవాలి అన్న ప్రేయర్ రెజల్యూషన్స్. ఇలాంటివి మీరు ఇంతకుముందు చేసిన వాటిలో కొంచెం ఎక్సీడ్ అయ్యి దాంట్లో ఇంకా నేను ఎదగాలి అన్నట్లుగా మనము రెజల్యూషన్ తీసుకోవాలి. సో ఫాస్టింగ్ ప్రేయర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్స్ చేసుకోవచ్చు, ట్యూస్డే ఫాస్టింగ్ ప్రేయర్స్, ఆర్ మీరు ఇలాగా 21 daysలో మీరు రెగ్యులర్గా ఉంటే మీరు మన శరీరాన్ని మనం నలగొట్టుకొని మనల్ని తగ్గించుకొని దేవుని నామాన్ని హెచ్చింపజేయాలి పౌలులాగా. నెక్స్ట్ హబక్కూకు విజన్ బోర్డ్. ఇది యూజువల్గా అందరికీ తెలుసు, మరొకసారి నేను గుర్తు చేస్తున్నాను అనమాట. హబక్కూకు 2వ అధ్యాయము 2వ వచనంలో దేవుడు హబక్కూకి చెప్తాడనమాట, నువ్వు వెళ్ళి క్లియర్గా నేను ఆ వచనాన్ని చదువుతాను. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, చదువువాడు పరిగెత్తుచు చదువు వీలుగలుగునట్లు నీవు నీ దర్శన విషయమును పలుక మీద స్పష్టముగా రాయము. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమస్తము జరుగుటకై
ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యంగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయకవచ్చును. ఇది చూడండి, దేవుడు క్లియర్గా నీకు ఏది కావాలో ఆ ప్రేయర్ పాయింట్ని నువ్వు రాసుకో, దాన్ని ఎత్తిపెట్టి నువ్వు ప్రార్థించు అన్నాడు. మనం కూడా అలాగే రాయటం, మీరు నార్మల్గా జర్నల్ రాస్తారు కదా, అందులో కూడా మీరు ప్రేయర్ విజన్ బోర్డ్ లాగా, ప్రేయర్ బోర్డ్ లాగా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. లేదా మీరు ఏదైనా సమ్ కార్నర్ ఆఫ్ ది వాల్ మీరు చూస్ చేసుకొని అక్కడ మీ ప్రేయర్స్ని అక్కడ మీరు రాసుకోండి. సో దట్ మీరు ఎప్పుడు చూసినా, ఎప్పుడు వెళ్ళినా దాన్ని చూసి మీరు ప్రార్థిస్తారు. ఇదేంటంటే కొంచెం క్లమ్జీగా ఉంటుంది, అందరి ఇళ్ళల్లో కావు, ఎందుకంటే కొంచెం చిరాగ్గా ఉంటుంది. మదర్స్ కూడా అంత ఒప్పుకోరు కదా. ఒకవేళ మీకు అలా వీల్లేదు అంటే ఒక బుక్ మీరు మెయింటైన్ చేయండి. నేను ప్రతిసారి చెప్తాను కదా, ఏ ప్రేయర్ ఉన్నా కానివ్వండి, ఏదైనా చిన్నదైనా పెద్దదైనా దాన్ని మీరు రాసి దాన్ని బట్టి మీరు ప్రార్థించండి, దేవుడు తప్పకుండా జరిగిస్తాడు. ఇది హబక్కుకు ప్రేయర్ విజన్ బోర్డ్ అన్నమాట. సో ఇది కూడా మనము దేవుని ద్వారా, దేవుడే మనకు చెప్తున్నాడు, ఇది రాయి, అది స్పష్టంగా వీలు కలిగేటట్టుగా ఉండేలాగా, చదవ వీలు కలిగినట్లుగా దాన్ని స్పష్టంగా రాయి, అది తప్పక జరుగుతుంది. అది ఒకవేళ ఆలస్యమైనా దాని కొరకు మనము కనిపెట్టాలి అని దేవుడు క్లియర్గా చెప్తున్నాడు. సో ప్రిపేర్ యువర్ ప్రేయర్ బోర్డ్స్ ఆర్ విజన్ బోర్డ్స్ ఆర్ స్టార్ట్ ఏ జర్నల్ రైటింగ్. జర్నల్లో కూడా మీరు దేవుణ్ణి మీ ప్రేయర్ రిక్వెస్ట్లు, మీ ప్రేయర్ పాయింట్స్ ఉంటాయి కదా, వాటిని కూడా మనము రాసుకోవచ్చు, అడగచ్చు. మన పాస్ట్ ఇయర్ అంటే 2023లో ఇంకా మనకు జవాబులు రావాల్సిన ప్రేయర్స్ ఉన్నాయి, ఇంకొన్ని మిగిలిపోయినాయి ఆన్సర్స్, రిక్వెస్ట్లు, ఇవన్నీ కూడా మళ్ళీ మనము ఈ ప్రేయర్ బోర్డ్లో మనము దేవుణ్ణి మరలా మనము అడగాలి. ఆలస్యమైన దాని కొరకు మనం కనిపెట్టి జీవించాలి. సో ఈ 2023లో మనం గోల్ సెట్, ఫస్ట్ స్టార్ట్ సరెండరింగ్ టు గాడ్. ఫస్ట్ మనం సరెండర్ అవ్వాలి, తర్వాత ఫాస్టింగ్ ప్రేయర్స్, నెక్స్ట్ మన ప్రేయర్ బోర్డ్స్ ఆర్ విజన్ బోర్డ్స్, మీ జర్నల్ రైటింగ్ కూడా మీరు రాయొచ్చు. నో ద విల్ ఆఫ్ గాడ్, స్టార్ట్ ఫోకసింగ్ ఆన్ గాడ్. ప్రేయర్ ఈజ్ మస్ట్. ప్రేయర్ లేకుండా మీరు బయటికి అస్సలు వెళ్ళకూడదు. ప్రేయర్ కంచె అనేది వేసుకొని అప్పుడు మీరు అడుగు బయట పెట్టండి. మీ కుటుంబంలో ఎవరు బయటికి వెళ్ళినా వాళ్ళకి ఆ ప్రార్థననే కంచె వేసి వాళ్ళని పంపించండి. దేవుడు అసామాన్యుడు కాదండి. దేవుణ్ణి అంత తేలిగ్గా మనం చూడకూడదు. ఆయన చాలా బలవంతుడు. వాక్యం అనేది నిజము, దేవుడు నిజమైన వాడు. వాక్యంలో నుంచే విశ్వాసం వస్తుంది. ప్రతిదీ వాక్యంలో నుంచి రావాలి. అన్నీ ఉన్న భక్తి, విశ్వాసము, వర్షిప్, ఇవన్నీ ఉన్న వాక్యం లేకపోతే వృధా. వాక్యం దేవుడై ఉన్నాడు. సో ఎల్లప్పుడూ మనము ఆ జీవాహారాన్ని భుజిస్తూ ఉండాలి. ఎర్లీ మార్నింగ్స్ మనము లేవగానే మనం బైబిల్లో ఒక వచనం చదువుతాం కదా, వర్డ్స్ ఆఫ్ ది డే, అది చదివిన తర్వాత ఆ వాక్యం పెట్టుకోనండి. మనకి ప్రవక్తలు ఆ డేకి కావాల్సిన ఆహారాన్ని మనకి అందింపజేస్తుంది. చాలా బూస్టప్గా ఉంటుంది. రోజంతా మన క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అన్నమాట. మనము వాక్యం ఒక్కటే చదవకూడదు, ప్రార్థన ఒక్కటే చేయకూడదు. వాక్యం చదువుతూ ప్రార్థించాలి. ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో వాక్యం కూడా అంతే ప్రాముఖ్యం. మనకి ఎన్ని సమస్యలు, గట్టి సమస్యలు ఎదురైనా వాటిని ఎత్తిపెట్టి మనము దేవుని ముందు పెట్టి ప్రార్థించాలి. వాక్యం ద్వారా, వాక్యానుసారంగా మనం జీవించి నిజమైన విశ్వాసి, దేవుని వాక్యం నుంచి వచ్చే ఆదరణ కోసం మనం ఎదురు చూసే వ్యక్తిగా మనం జీవించాలి. నేను ఇది వరకు బైబిల్ టైమ్ సిరీస్ ఒకటి చేశాను. అందులో కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ నేను అక్కడ పెట్టాను. ఒకసారి మీరు చెక్ చేయండి. హోప్ మీకు అవి ఎంకరేజ్మెంట్ అండ్ మోటివేషన్గా కూడా ఉంటాయని అనుకుంటున్నాను. సో ఈ న్యూ ఇయర్లోకి మీరు అడుగుపెట్టే ముందు కొత్త ఆలోచనలు, నిర్ణయాలని ఫస్ట్ దేవునికి అప్పచెప్పి దేవుణ్ణి అడిగి మీరు అవి మీ జీవితాల్లో ఇంప్లిమెంట్ చేసుకోండి. 2023లో దేవుడు చేసిన మేలునన్నిటిని మీరు సాక్ష్యంగా మీరు పంచుకోనండి. అండ్ వాటి గురించి మీరు కృతజ్ఞత కలిగి జీవించండి. 2024లో మీకు దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మీ జీవితాల్లో తప్పక జరిగిస్తాడు. 2024లో దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.
దేవుని కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా మీ గోల్ సెట్స్ చేసుకోండి విత్ గాడ్. దేవుణ్ణి అడిగి మీరు ప్రార్థించి మీ గోల్స్ని సెట్ చేసుకోండి. అవి ఎంతో ప్రాముఖ్యం కూడా. ప్రేయర్ బోర్డ్స్ని మీరు ప్రిపేర్ చేసుకోండి, బుక్స్లో రాసుకోండి అండ్ వాటి విషయమై ఎత్తిపెట్టి ప్రార్థించండి. అవి తప్పక జరుగుతాయి. ఆలస్యం అయినా అవి తప్పకుండా మీ జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. See you all in next video. Bye bye. Praise God. Amen.